చేస్తాడు ఆయన ఒక ఇప్పుడు బస్ కిరాయి ఎందుకు పెట్టలేదు ఎన్ని కోట్లు పోతున్నాయి జన అక్కడ పైన ఈ కిరాయి మరి ఇక్కడ పెట్టుబడులు ఏం చక్కగా చేస్తాడు పింఛన్లు ఇస్తారని పింఛన్లు ఇచ్చినా పింఛన్లు ఇయ్యలే మరి రైతు పైసలు ఇయ్యడా అప్పుడు కేసీఆర్లే ఇచ్చే ఈయన ఇయ్యడా మళ్ళీ పోతే ఉద్యోగం చేసేవారికి ఆ లోన్ ఉంటే వారి 1 లక్ష ఉన్నా మాఫ్ చేయడా వేరే వాళ్ళకి కొందరికి 2 లక్షలు మాఫ్ చేసే అందరికి తల 1 లక్ష మాఫ్ చేస్తే మంచిగుంటుందిగా సంతోషపడతారుగా ఆయన ఏం బాగు చేస్తాడు ఏం బాగు చేస్తాడు ఏం మాకు ఏమేరక సారు మేమేం మాట్లాడతాం ఏమి ఇస్తుండు ఇంతవరకు పింఛనే రాలే నాకు కూడా ఆ రామగడ చచ్చిపోయి నాకు చెవులు రావు పింఛనే రాలే మరి ఇక ఆయన ఏం బాగు చేస్తాడు ఏం అడగం మేము ఆమె డాక్టర్ ఆయన వచ్చింది పింఛన్ లేని వాళ్ళకి 2500 ఇస్తా అన్నది ఇచ్చిందా ఆయన కింద డాన్సిరాని అని ఎమ్మెల్యే డాన్సిరాని ఆమె ఆమె ఏం చేసింది ఆమె మరి ఈయన కూడా ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏమంటున్నావు అంటే కరెంటు బిల్లు బావులకు సంవత్సరానికి ఒకసారి కడతాను ఇంటిని కట్టుకోవాలి బస్సు కిరాయి తీసుకోవాలి మా జనానికి అక్కడ రైతు పైసలు ఇవ్వాలి మంచిగా మేలు చేయాలి కానీ ఇది బంధు పెట్టి అది ఇచ్చి ఇది చేస్తే ఏం లాభం మాకు జనానికే నష్టం అవుతుంది ఇప్పుడు ఆడ నీకు కోట్లు వస్తాయి బస్సులకు ఈ బంధు పెడితే ఏం లాభం ఇప్పుడు ఏడాది ఒకనాడు రాసుది పోతే సీటే దొరుకుతలేదు బస్సులు కూడా వాళ్ళు కూడా ధర్నా చేస్తారట పైసలు వస్తలేవని ధర్నా చేయకుంటే మరి ఏం లాభం మరి ఇప్పుడు మేమే ఉన్నాం అనుకో ఎక్కడైనా పోయినా బస్ కిరాయి పెట్టుకోవాలి ఇచ్చుకోవాలి పుణ్యానికి ఏం పోవద్దు మరి అట్టేటప్పుడు మాకు మీకు ఇంట్లోకి పథకాలు ఇవి 500 సిలిండర్ ఇవి ఏం వస్తలేవు అయితే ఎప్పుడు అప్పుడు గెలిచినప్పుడు ఆమె ఒక చీర ఇచ్చింది అంతే గద్దే ఒక్కసారే ఇచ్చింది చీర ఇచ్చింది ఇక గద్దే ఇక ఏం లేవు మాకు ఏం మంచిగా చేస్తలే మేమేమనుకున్నాం జనాలం అంటే ఎప్పుడు ఈ కేసీఆర్ఏ గెలుతాడా డిఆర్ఎస్ఏ గెలుతుందా కాంగ్రెస్ పడిపోతుందా అని జనాలు మొత్తం దేశం మొత్తం ఈయనను గెలిపించినప్పుడు ఈయన మంచిగా చేయొద్దా ఇప్పుడు సంవత్సరం అయిపోయి నువ్వు రైతు పైసలు ఇవ్వద్దా ఏది లేదు ఏది లేవు ఆ మాటలే మాటలు అని కొంతమందికి వచ్చిన వాళ్ళకు సమ్మతి ఇప్పుడు 2 లక్షలు ఇప్పుడు నువ్వు లేదు ఈమె ఉన్నాము నీకు 2 లక్షలు ఉన్నాయి ఈయనకు 2 లక్షలు ఉన్నాయి ఈమె 1 లక్ష ఉంది నాకు 1 లక్ష ఉంది 1 లక్ష ఉంది బ్యాంకులో మాకు మాఫ్ చేయడా వాళ్ళకు 2 చేసే ఏది మాకు జాబ్ ఉందని జాబ్ ఉన్నాడు నీకు ఓట వేయలేదా చెప్పు మీరే చెప్పు నీకు జాబ్ ఉంది నువ్వు ఓట వేయలేదా దానికి మరి ఏం నీకు మేలు చేయొద్దా నాకు చూడొద్దా నువ్వే చెప్పు అయితే నువ్వు 2 లక్షలు చేసుడేంది నాకు 1 లక్ష చేయకపోవడేంది అది కోపం కాదు ఇక వాళ్ళు వస్తాడు ఆయనే ఇక మళ్ళీ చెప్తారు నా సుందా నేను ఉంటాను కానీ రాడు మేము బతకం కానీ బతికిన వాళ్ళు కూడా వేస్తారు వేయదు ఇస్తనే లేడుగా రైతు 3 ఎకరాల వాళ్ళకేనాట 5 ఎకరాల వాళ్ళకంటే ఇవ్వద్దా 5 ఎకరాల వానికి ఇయ్యి 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నోనికి ఇయ్యకు 5 ఎకరాల వరకు అన్నీ ఇవ్వవుతుంది రాలేదటగా సారు అంటారుగా బ్యాంకు పోతామో మాకేరకా కానీ 5 ఎకరాలు ఉన్నోనికి రాలే 4 ఎకరాలు ఉన్నోనికి కూడా రాలే నాకు చెవులు రావా నిసిరే అది పిచ్చే ఇయ్యడా అంతేనా నీకు వచ్చిందా 4000 పింఛని రాలేదు సారు 2000 కూడా లేవు 2000 కూడా వస్తలేవా వస్తలేవు మరి నా పేరు మీద చెట్టు భూమి కూడా లేదు 5 ఎకరాలు ఉంటే నా కొడుకు చేసుకుండు నాకు భూమి లేదు మా ఆయన చచ్చిపోయిండు ఇప్పుడు 4 నెలలే ఇక మరి రాలే వస్తాయి అంటారు మరి వచ్చే నెల వస్తుందో అంటారు ఇక మరి వచ్చే నెల చూస్తా చూసి అక్కడ ఎవరో ఉంటారుగా ఆయన ఫోన్ చేస్తా మన ముఖ్యమంత్రి ఎవరు తెలుసా నాకు తెలియదు నాకు తెలియదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నావా నాకు తెలియదు ఆయన పేరే ఎరకలే నాకు ఆల్రెడీ అంటుంటేనే ఇంటా 900 గాస్ అన్నారు 900 నా 500 అన్నారు 500 పెట్టలే ఏమి ఇస్తలేరు ఒక బస్సు ఫ్రీ ఏం లేదా పింఛన్ వస్తలేదా నీకు కానీ 2000 ఇస్తురా పోనీ ఏమి లేవు ఏది లేదా పేదలకు లేవు బస్సునికి లేవు ఏమి రాలేదు నాకు చూస్తున్నావు కానీ నా కాలు పింఛన్ పెట్టండి పెడతలేదు మాగా పెట్టినా అక్కడనే పన్నది జనగామలో ఉన్నదా ఎట్లా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగలే బాగలేదా
ఎందుకమ్మా మంచిగా లేదు. మీకు మంచిగా 500 సిలిండర్ ఇస్తుండే ఫ్రీ 500కే 1000 రూపాయలు పెట్టుకొని కట్టుకుంటుంటే 500కే ఇస్తుంది అన్నాడు అప్పుడు ఓటు అప్పుడు అన్నాడు కానీ పెట్టలే. ఫ్రీ కరెంట్ ఇస్తుండే లేదు ఫ్రీ కరెంట్ ఇస్తాను. ఫ్రీ బస్ ఎట్లుంది? బాలే బాలే